హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు మార్కెట్లన్నీ కూడా మంచి పాజిటివ్లోనే ఉన్నాయండి. ఎన్ఎస్సి కానీ, బిఎస్సి కానీ, అదేవిధంగా అమెరికన్ మార్కెట్స్ కానీ, జపాన్ మార్కెట్స్ కానీ అన్నీ కూడా పాజిటివ్లోనే ఉన్నాయి. సరే, అది అలా ఉంచండి. ఇప్పుడు ఏంటంటే నేను కొన్ని కంపెనీల తాలూకా షేర్ల తాలూకా విషయాలు మీకు చెప్తాను. అవి బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే మంచి రిజల్ట్స్తో ఉన్నాయి కాబట్టి అటువంటి షేర్ల కోసం ఇప్పుడు మీకు చెప్తానండి. తమిళనాడు మర్కంటైల్ బ్యాంకులు అంటే ఆటోమేటిక్గా ఎలాగో మీకు అందరికీ తెలిసిందే, బాగానే పెరుగుతాయి. ప్రస్తుతం దాని ధర 452 రూపాయల దగ్గర ఉందండి. 452 రూపాయల దగ్గర. అయితే దాని తాలూకా రిజల్ట్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్న, ఇయర్ ఆన్ ఇయర్తో మీరు కంపేర్ చేసుకున్న, చూడండి మీకు అక్కడ కంపెనీ నేమ్ అనే దగ్గర కంపెనీ నేమ్ ఉన్నది. 30 జూన్ 24, పక్కనే 31 మార్చి 24, తర్వాత డిసెంబర్ 23, సెప్టెంబర్ 23, జూన్ 23, మొత్తం 5 కాలమ్స్ ఉన్నాయండి. పక్కనే క్యూ బై క్యూ అంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్, వై బై వై ఇయర్ ఆన్ ఇయర్, పక్కన షేర్ ప్రైస్ అంటే ప్రస్తుత మార్కెట్ ధర అది. తర్వాత పీరియడ్ అంటే మనం అనుకున్నది 4 నెలల్లో ఈ షేర్ తాలూకా టార్గెట్ ఎంత, పక్కన ఇచ్చాను అది కూడా టార్గెట్ అనేది. అదేవిధంగా ఈ షేర్ తాలూకా హై ఎంత, లో ఎంత, ఇది దేనికి సంబంధించింది. బ్యాంక్ అంటే ఆటోమేటిక్గా మీకు అందరికీ తెలిసే ఉంటుంది, బ్యాంకుల కోసం అని చెప్పేసి. కాబట్టి దీని రిజల్ట్స్ కానీ మనం పరిశీలించామంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్తో అయితే 13.53% పెరిగిందండి. ఇయర్ ఆన్ ఇయర్తో అయితే 9.976%. పక్కనే మీకు పర్సంటేజ్లు ఇచ్చానండి. దాని ప్రకారం మీరు దేని తాలూకా రిజల్ట్స్ అనేవి ఎంత బాగున్నాయి, రిజల్ట్ తాలూకా పర్సంటేజ్ ఎంత ఉంది అనేది పక్కన మీకు తెలిసిపోతుంది అన్నమాట. అదేవిధంగా షేర్ ప్రైస్ ఎంత ఉంది, 120 డేస్లో ఎంత పెరుగుతుంది, దాని టార్గెట్ ఎంత, దాని తాలూకా హై ఎంత, లో ఎంత. కాబట్టి ఈ షీట్ అంతా నేను చెప్పినా చెప్పకపోయినా మీరు ఆ షీట్ చూసుకొని మీరు ఈ పెట్టుబడి అనేది మీకు పెట్టుకోవచ్చు అన్నమాట. ఏ షేర్లో కావాలంటే ఆ షేర్లో మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు. తర్వాత రెండోది ఇండియా పెస్టిసైడ్స్ లిమిటెడ్. ఆ ఎల్లో ఉన్నవన్నీ కూడా ఆల్ టైమ్ రికార్డ్, అంటే అన్ని క్వార్టర్లో కూడా ఎక్కువ నెట్ ప్రాఫిట్ వచ్చాయన్నమాట. ఇదొక్కటే ఇండియా పెస్టిసైడ్స్ లిమిటెడ్ ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్తో కంపేర్ చేసుకున్న, క్వార్టర్ ఆన్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్న ఎక్కువ వచ్చిందండి. చూడండి, అదైతే 1867 మీకు కనపడుతుంది. అంటే మార్చి 24 నుండి జూన్ 24కి అంటే 1,02,00,000 అయితే ఇప్పుడు 20 కోట్ల లాభం అండి. మొన్న క్వార్టర్లో 1 కోటి రూపాయల లాభం, ఈ క్వార్టర్లో 20 కోట్ల లాభం. కాబట్టి ఆ షేర్ అనేది చాలా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. అటువంటి షేర్లు మీరు పట్టుకుంటే ఫ్యూచర్లో మీకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇండియా పెస్టిసైడ్స్ లిమిటెడ్, ఇది పెస్టిసైడ్స్ కెమికల్స్కి సంబంధించిన షేర్ మాట అది. తర్వాత ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇది రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు చెప్పుదాం అనుకునేటప్పటికీ ఒక 7-8 రూపాయలు పెరిగిపోయిందండి ఇది. దీని తాలూకా రిజల్ట్ కూడా చాలా బాగున్నాయండి. ఇది కూడా ఆల్ టైమ్ హై అండి. అంటే ఇయర్ ఆన్ ఇయర్తో కంపేర్ చేసుకున్న, క్వార్టర్ ఆన్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్న అన్నీ కూడా పాజిటివ్లోనే ఉన్నాయండి. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్, ఈ షేర్ కూడా అంతేనండి. దీన్ని కూడా మీరు కొనుక్కోవచ్చు. దీని తాలూకా ప్రైస్ 596.7 దగ్గర ఉందండి. అదేవిధంగా బాంబే సూపర్ హైబ్రిడ్ సీడ్స్ లిమిటెడ్, ఆ షేర్ కూడా మీరు కొనుక్కోవచ్చండి. తర్వాత కోరల్ ఇండియా ఫైనాన్స్ హౌసింగ్ లిమిటెడ్, అది కూడా. తర్వాత కేఎస్బి లిమిటెడ్, వెబ్సాల్ ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్, ఇదండి బ్యాడ్ లక్. 3 రోజుల కిందట మీకు అందరికీ చెప్పడానికే నేను తయారు చేద్దాం అనుకునే లోపు వీడియో ఈ మార్కెట్లన్నీ డౌన్ అవ్వడం ఇంకా నేను చెప్పలేదన్నమాట. ఈ వెబ్సాల్ ఇంజనీరింగ్ 600 రూపాయలు ఉండేది షేరు, 604, 605, ఇప్పుడు 701 అండి. చూడండి ఎంత పెరిగిపోయిందో. ఈ 4 రోజుల్లోనే 100 రూపాయలు పెరిగిపోయింది. నేను ఇచ్చే టార్గెట్ 700 ఇచ్చాను, అంటే నేను వేసుకోవటం. అది 701 రూపాయి ఈరోజు 7% పెరిగిపోయింది అన్నమాట. ఈ వెబ్సాల్ ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్ ఈ షేరు ఇంకా అంటే ముందు మొన్నటి వరకు మైనస్లో ఉండేదండి. ఇది ఇప్పుడు ప్లస్లోకి వచ్చింది కాబట్టి భారీగా పెరిగే అవకాశాలు ఉన్నదన్నమాట. 700 కాదు, ఆ 700 టార్గెట్ పెట్టాను కానీ 800, 900, 1000 రూపాయలు కూడా టచ్ అయ్యే అవకాశం ఉంది ఇది. అదేవిధంగా యారో గ్రీన్ టెక్ లిమిటెడ్, ఇది కూడా అండి ఆల్ టైమ్ హై. టెరా సాఫ్ట్వేర్, అమర్ రాజా ఎనర్జీ మొబిలిటీ,
ఈ షేర్ అయితే ఎవరు ఈ రేటుకి ఇది వేస్ట్, 1548 రూపాయలకు వేస్ట్, 1600లకు వేస్ట్, దీని ధర 800 900 అని చెప్పేవారు. కానీ దీని రిజల్ట్స్ వచ్చిన తర్వాత నీలో సత్తా ఉంటే ఆటోమేటిక్గా ఏ మెడలైనా గెలుస్తాం, ఒలింపిక్స్కి వెళ్ళినా ఏషియాడ్కి వెళ్ళినా. అలాగే దాని సత్తా దానికి ఉంది, దాని ప్రాఫిట్స్ దానికి వస్తున్నాయి. కాబట్టి ఎవరు ఆపుతారు దాన్ని? దాని షేర్ ఇంకా పెరిగే అవకాశమే ఉందండి. కృతి ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్, బాటా ఇండియా లిమిటెడ్, పిఐ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వెంకీస్ ఇండియా లిమిటెడ్. ఈ వెంకీస్ కూడా 1 గంట టైంలోని అది 1900లోనే ఉందండి. 1 గంటన్నర అయ్యేటప్పటికి అప్పర్ సీల్ 21.91. ఇలా ఉంటాయి. అంటే రిజల్ట్స్ వచ్చిన వెంటనే మంచి రిజల్ట్స్ వస్తే అప్పర్ సీల్ పడే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా డౌన్ వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయండి. 1-2 రోజులు డౌన్ అవుతుంది షేరు, తర్వాత కూడా 3వ రోజు నుంచి మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. 20% వెళ్ళవచ్చు, 5% వెళ్ళవచ్చు. అంటే దాన్ని సీల్ బట్టి 5%, 10%, 15%, 20% ఏది ఉంటే అది. 20%లు ఎక్కువ ఉంటాయండి, 10%లు కూడా ఉంటాయి, 5%లు తక్కువ. కాబట్టి అదండి, ఈ షీట్లో కనుక మీరు బాగా గమనిస్తే ఇటువంటి మంచి షేర్స్ని మీరు పట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే వీటి కోసం నేను చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద వీడియో అయిపోతుందండి. కాబట్టి తక్కువ దాని తాలూకా ధర ఎంత, దాని తాలూకా రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అన్నీ మీకు షీట్లో ఉన్నాయి. షీట్ అంటే ఎందుకు తయారు చేశానంటే క్వార్టర్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇయర్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, అది చేసుకోవడం కోసమే దీన్ని వేసానమాట. ఇప్పుడు చూడండి, ఏరోఫ్లెక్స్ అయింది కదా, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్. అదేంటంటే గవర్నమెంట్ షేర్ కదా అని చెప్పి చాలామంది భయపడతారన్నమాట. కానీ అది కొనుక్కోవచ్చండి. ప్రస్తుతానికి 596లో ఉంది. అది 700 రూపాయలు దాటే అవకాశం ఉందండి. దాని తాలూకా రిజల్ట్స్ చూడండి, 15.48% క్వార్టర్లో వచ్చింది, ఇయర్లోని 19.7% వచ్చింది. అదేవిధంగా బాంబే సూపర్ హైబ్రిడ్ సీడ్స్, అది చూడండి 255 క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే, ఇయర్తో అయితే 4.5. వెబ్సాల్ ఇంజనీరింగ్ మాత్రం ఎనర్జీ మాత్రం బాగా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. మైనస్లో ఉన్న కంపెనీ, లాసుల్లో ఉన్న కంపెనీ ఇప్పుడు ప్రాఫిట్స్లోకి రావటం, ఆ షేర్ మాత్రం ఊహించలేం. అంటే 4 రోజులకే 100 రూపాయలు దాన్ని హైక్ వచ్చిందండి, బాగా పెరిగిందన్నమాట. కాబట్టి చూడండి, దీని తాలూకా ఈ షీట్ బట్టి మీరు ఇండియా పెస్టిసైడ్స్ మీద నాకు బాగా నమ్మకం ఉందండి. అది క్వార్టర్లో అయితే 1867%, అంటే 18 టైమ్స్ ఎక్స్ట్రా. అదేవిధంగా ఇయర్తో కంపేర్ చేసుకుంటే 2 టైమ్స్ 3 టైమ్స్ ఎక్స్ట్రా ఉందండి ఆ షేరు, అంటే దాని ప్రాఫిట్స్ అనేవి. అలా ఒకటి చూసుకొని ఈ షీట్ మీకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అన్నీ చెప్పట్లేదు, కొన్ని 1-2 మాత్రం చెప్తున్నాను. కానీ ఈ షీట్లో ఉన్నవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ షేర్స్ అండి. కాబట్టి మీరు కూడా ఒకసారి స్టడీ చేసి ఈ షేర్స్ కొనొచ్చా కొనకూడదా, ఈ పక్కనే దేనికి సంబంధించిందో కూడా మీకు పెట్టాను. హై లో పెట్టాను, పీరియడ్ పెట్టాను, టార్గెట్ పెట్టాను, అదే రిజల్ట్స్ కూడా పెట్టాను. చూడండి, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పటి వరకు మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చూసేవాళ్ళు కాకుండా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియోలు మీకు అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ. జై హింద్.